ఇండియా అనగానే మనకి బాగా గుర్తొచ్చేది పండగలు. ఇంకా ఇండియాలో పండగల వాతావరణం ఎలా ఉంటది అంటే చుట్టాలు, సందడి, ఆ హడావిడి, పిండి వంటలు, కొత్త బట్టలు, పిల్లలు ఎంత బావుంటదో కదండీ! కానీ నాలాగా సప్త సముద్రాలు దాటి యూఎస్ వచ్చినోళ్ళకి పండగ అంటే ఆఫీస్ వర్క్ ఉంటది. ఇంట్లో వంటలు చేసుకోవాలి, పూజ చేయాలి అని అనుకుంటాం. కానీ మా కమ్యూనిటీలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 డేస్ పూజలు చేస్తున్నారంటే ఎంత బావుందో కదా వినటానికి. అవునండి. నిజమే మీరు విన్నది. మా కమ్యూనిటీలో 9 డేస్ వినాయకుడికి పూజ చేస్తున్నారు. అండ్ గెస్ వాట్? లాస్ట్ డేలో నిమజ్జనం కూడా ఉంటది. ఇండియన్ డాన్స్ ధూమ్ ధామ్‌గా చేస్తారంట. అదే అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నాను దాని గురించి. అయితే మన కమ్యూనిటీలో వినాయక చవితి వేడుకలు ఎలా జరుపుకుంటున్నారో ఈ వీడియోలో చూసేద్దాం. హెల్లో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, నేను మీ గాయత్రి పూర్ణిమ. తప్పకుండా మిస్ కాకండి ఈ వీడియోని. అండ్ నెక్స్ట్ సాటర్‌డే ఆర్ సండేకి ఇంకో వీడియో పోస్ట్ చేస్తా. టెక్సాస్‌లో వినాయక నిమజ్జనం అని. అది కూడా తప్పకుండా వాచ్ చేయండి. ఇలా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని పెట్టి పూజించుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి నేనైతే. ఇంక వీడియోలోకెళ్ళిపోతే అలా నడుచుకుంటూ వెళ్తున్న మా కమ్యూనిటీలోంచి వెళ్తూ ఉంటే అక్కడ మనకి ఒక గరాజ్‌లో వినాయకుడు కనిపిస్తున్నాడు. మీకు కూడా కనిపిస్తున్నాడు గదా! ఇన్ని రోజులు నేనున్నానన్న సూర్యుడు అస్తమించి కొంచెం చల్లగా చిరుగాలైతే వీస్తుందండి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక బుడ్డోడైతే బయటకొచ్చేసి ఆడేసుకుంటున్నారు చూసారా? అద్భుతంగా ఉన్న మన బుజ్జి గణపయ్యని చుట్టూ మన తెలుగు సందడి చూస్తుంటే ఎంత బాగుందో గదండీ! చాలా కన్నుల విందుగా ఉంది. విఘ్నాలకి రారాజైన మన విఘ్నేశ్వరుని తలుచుకుంటూ అందరూ అందరికీ ఆనందాలు వెల్లివిరియాలని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ గాయత్రి పూర్ణిమ. మళ్ళీ వచ్చే వారం వినాయక నిమజ్జనంతో మళ్ళీ కలుసుకుందాం.